अस्सलामुअलैकुम वरहमतुल्लाहि वबरकातुहू। नाज़रीन, मैं आपका मेज़बान हाफिज़ मोहम्मद फसीहुद्दीन मेदक और आप देख रहे हैं मेदक फास्ट न्यूज़। आइए डालते हैं आज की अहम खबर पर एक नज़र। TNGO मेदक के ज़िला सदर मिस्टर डी नरेंद्र ने हुकूमत से CPS को मनसूख करने और मुलाजिमीन के ज़ेर इल्तिवा बिलों के साथ 1 जुलाई से PRC लागू करने की दरख्वास्त की है। इन ख्यालात का इजहार उन्होंने आज डिस्ट्रिक्ट सेंटर में कम्युनिटी बिल्डिंग में मुनाकिदा डिस्ट्रिक्ट एग्जीक्यूटिव कमेटी के इजलास से खिताब करते हुए किया है। उन्होंने अपने खिताब में कहा कि CPS मुलाजिमीन को मुख्तलिफ मसाइल का सामना है और हुकूमत उनके मसाइल को हल के लिए नए पेंशन सिस्टम को मनसूख करके पुराना पेंशन सिस्टम मुतारफ़ करवाना चाहती है। उन्होंने कहा कि PRC का निफाज 1 जुलाई से किया जाए और मालियाती फ़वाइद मुलाजिमीन को दिए जाएं, क्योंकि मुलाजिमीन पहले ही 2 PRC खो चुके हैं। इस मौके पर उन्होंने अपने खिताब में दीगर कई एक बातों का इजहार किया है। इस इजलास में TNGOs के कायदीन की कसीर तादाद शरीक रही। आइए इस सिलसिले में एक तफसीली रिपोर्ट आप हजरात के पेश खिदमत। వాళ్ళందరినీ కూడా ఏకతాటిపైకి తేవాలి, వాళ్ళందరినీ కూడా సమన్వయం చేయాలని చెప్పి కూడా చూస్తాం. కాబట్టి ఖచ్చితంగా మీరు మెంబర్షిప్ డ్రైవ్ చేసుకుంటూ ఏదైతే మీరు సంఘాన్ని బలోపేతం చేసి పోతేనే మనకు ముందుకు మనుగడ అని చెప్పి కూడా మీ అందరికీ మరొకసారి నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే మన సంఘం బలం ఉన్నది, మనం ఇంటికి బలం చూపించుకుంటూ పోతేనే కాదు. ఇప్పుడు ఏదో మనము పోతున్నాం, TNGO సంఘం ఆల్రెడీ మనకు ఎగ్జిస్టింగ్ ఒక మనకు రక్షణ ఇస్తుంది కాబట్టి, మనకు ఒక వేదిక ఉన్నది కాబట్టి మనం పోతున్నాం. కానీ దాన్ని కూడా రేపు మనం యుద్ధానికి సిద్ధమయ్యేటట్టు మనం వివరించిన ముందుకు మనం బలంగా ఉండాలి. ఏదైనా మనము ఒక దెబ్బ కొడితే ఒక విస్ఫోటం ద్వారా మెల్లగా చేప కింద నీళ్ళు ఎక్కడం చూడు, అట్లా మనం వచ్చేదాకా కోఆర్డినేట్ చేసుకోవాలి. వాళ్ళందరికీ కూడా సభ్యతను ఇవ్వాలి, వాళ్ళందరినీ కూడా ఏకతాటిపైకి తేవాలి, వాళ్ళందరినీ కూడా సమన్వయం చేయాలని చెప్పి కూడా చూస్తాం. కాబట్టి ఖచ్చితంగా మీరు మెంబర్షిప్ డ్రైవ్ చేసుకుంటూ ఏదైతే మీరు సంఘాన్ని బలోపేతం చేసి పోతేనే మనకు ముందుకు మనుగడ అని చెప్పి కూడా మీ అందరికీ మరొకసారి నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే మన సంఘం బలం ఉన్నది, మనం ఇంటికి బలం చూపించుకుంటూ పోతేనే కాదు. ఇప్పుడు ఏదో మనము పోతున్నాం, TNGO సంఘం ఆల్రెడీ మనకు ఎగ్జిస్టింగ్ ఒక మనకు రక్షణ ఇస్తుంది కాబట్టి, మనకు ఒక వేదిక ఉన్నది కాబట్టి మనం పోతున్నాం. కానీ దాన్ని కూడా రేపు మనం యుద్ధానికి సిద్ధమయ్యేటట్టు మనం వివరించిన ముందుకు మనం బలంగా ఉండాలి. ఏదైనా మనము ఒక దెబ్బ కొడితే ఒక విస్ఫోటం ద్వారా మెల్లగా చేప కింద నీళ్ళు ఎక్కడం చూడు, అట్లా మనం వచ్చేదాకా విస్ఫోటం వచ్చే